కొంతమంది నడిచిన దారి మార్గదర్శకమవుతుంది. కొంతమంది వేసిన అడుగులు ఆదర్శానికి జాడలవుతాయి. కొంతమంది ఎంచుకున్న ఆశయాలే వారసత్వాలవుతాయి. అలాంటి మార్గదర్శకులే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. అతని మాట, అతని నవ్వు, నడక, మనసు, మమత అన్నీ ప్రజా హృదయాల్లో ముద్ర వేసుకున్నాయి. జనహితం కోసం మొదలైన ఏ ప్రయాణము ఒకరితో ఆగిపోదు. మహోన్నతమైన ఆశయాల కొనసాగింపు కోసం ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు ముందడుగు వేస్తారు. వైఎస్ తర్వాత అలాంటి అడుగు మళ్ళీ ఆ ఇంటి నుంచే మొదలైంది. ఆ మహానేత అడుగుజాడలే ఆదర్శంగా, ఆయన ఆశయాల సాధనే వారసత్వంగా వైఎస్ జగన్ వేసిన ప్రతి అడుగు ఒక ప్రస్థానమైంది. వైఎస్ అడుగు జాడ మరో చరిత్రను సృష్టిస్తోంది. ఒక నాయకుడిగా వైఎస్ ఎంచుకున్న తొలి సిద్ధాంతం ఇచ్చిన మాట తప్పని నైజం. అదే ఆయనకు ప్రజల్లో అపారమైన నమ్మకాన్ని సాధించి పెట్టింది. ఆ నైజమే రాజకీయ వేదికపై వైఎస్ను ప్రత్యేకంగా నిలబెట్టింది. విశ్వసనీయతకు నిలువెత్తు రూపమని చాటి చెప్పింది. మేమైతే చాలా చోట చెప్తున్నాం, గట్టిగా చెప్తున్నాం, మీరు అధైర్యపడవద్దు, మంచి రోజులు వస్తాయి. ఇది 2003లో కరువు కాటకాలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వైఎస్ ఇచ్చిన మాట. ప్రజల దగ్గరకే వెళ్లి ప్రజల బాధలను అర్థం చేసుకుని వారి కన్నీళ్లను దగ్గరగా చూసి ఇచ్చిన మాట. చాలా ఇబ్బందిగానే ఉండదు తల్లి, కానీ మేము కొంచెం పోరాడదాం. 6 దాఖలతోనే పోరాడాలి. ఇంకొక 6 నెలలు రేషన్ కార్డు లేవు, పనులు లేవు, కరెంట్ ఛార్జీలు ఏమో దిక్కుమాలిన విధంగా వస్తున్నాయి. ఒక్క బల్బు ఉన్న ఎంత వస్తుంది? ఒక్క బల్బు ఉన్న 140 రూపాయలు. 140 రూపాయలు ఒక్క బల్బు. వైఎస్ మాటను ప్రజలు ఎంత విశ్వసించారో అంతకంటే కొన్ని రెట్లు ప్రజల నమ్మకాన్ని నిజం చేశారు వైఎస్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన తొలి సంతకంతో ప్రజల సంతోషానికి చిరునామా అయ్యారు. ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం అనే కార్యక్రమం చేస్తున్నామని మనం చేస్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చేస్తున్నా. సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతామని. మాట తప్పని గుణమే తండ్రి నుంచి సిసలైన వారసత్వంగా స్వీకరించారు వైఎస్ జగన్. ప్రజలకు ఇచ్చిన ఒకే ఒక్క మాట కోసం ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు అడ్డొచ్చినా చలించలేదు. ప్రజల్లో వైఎస్ పట్ల ఉన్న నమ్మకాన్ని నిలబెట్టడమే ధ్యేయంగా ఆయన అడుగుజాడలోనే కదిలారు. వైఎస్ లేరన్న వార్త కోట్ల మంది ప్రజల గుండెలను కుదిపేసింది. పట్టరాని ఆ దుఃఖంలో 100 గుండెలు ఆగిపోయాయి. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఒకరినవుతా, మీ అందరిలో ఒకటినైతా. అందరము కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం. ప్రతి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేను వచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను.
తండ్రిని పోగొట్టుకున్న బాధలో ఉన్న జగన్కు తన తండ్రి కోసం మనిషిని పోగొట్టుకున్న కుటుంబాల కష్టం ఎంత పెద్దదో కళ్ల ముందు కనిపించింది. ఆ బాధ నుంచి పుట్టిన బాధ్యతే నల్ల కాలువలో జరిగిన తొలి సంస్మరణ సభలో ప్రజలకు ఒక మాట ఇచ్చేలా చేసింది. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం జగన్ చేసిన పోరాటం ఆయన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటింది. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా చేస్తున్న యాత్ర, దీనికి కాంగ్రెస్ పార్టీకి దీనికి మరో పార్టీకి సంబంధం లేదు. ఇది నేను ఈ రోజుగా చెప్పింది, ఇది ఈ రోజు కాదు నేను చెప్పింది. నాన్న చనిపోయిన ఒక నెలకే ఇంతకుముందు చెప్పినట్టుగా పౌరాలగుట్టలో ఇచ్చిన వాగ్దానం ఇది. ఇది ఖచ్చితంగా నేను చేస్తా. కొడుగ్గా ఇది నా ధర్మం, ఇది నా బాధ్యత. చనిపోయిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు, వాళ్ళ దగ్గరికి పోయి కనీసం ఎలా ఉండారు అని చెప్పి వాళ్ళని పలకరించే పనులను నేను చేయకపోతే నా నాన్నకు నేను కరెక్ట్గా చేసినట్టు కాదు. మాట తప్పడం తన రక్తంలోనే లేదంటూ వైఎస్ జగన్ చూపించిన తెగువ నిబ్బరం ఈ రాష్ట్ర ప్రజలకు రాజన్నను గుర్తు చేసింది. వైఎస్ అడుగు జాడగా జగన్ను జనప్రభంజనం గుర్తించేలా చేసింది. మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. ఆ వేళ నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాను కాబట్టి కష్టాలు వచ్చినా కూడా నష్టాలు వచ్చినా కూడా చిరునవ్వుతో నేను తీసుకోగలుగుతున్నా. నమస్తే అక్కయ్య, నమస్తే అక్కయ్య, నమస్తే నమస్తే చెల్లెమ్మ. నాయకుడు ప్రజల్లోంచి పుడతాడు, నాయకుడిగా గుర్తించేది కూడా ప్రజలే. అలాంటప్పుడు ఆ నాయకుడు ఉండాల్సింది కూడా ప్రజల్లోనే, ప్రజలతోనే, ప్రజల కోసమే. ఇదే వైఎస్ సిద్ధాంతం. ఈ ఆలోచన విధానమే వైఎస్ను ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా చేసింది. ప్రజలంతా వైఎస్ మాలో ఒకడు అనుకునేంత దగ్గర చేసింది. మా వైఎస్, మా ముఖ్యమంత్రి, మా రాజన్న అని ప్రేమగా పిలుచుకునే స్వతంత్రాన్ని ఇచ్చింది. చిన్నారులు, మహిళలు, యువకులు, వృద్ధులు, తరతమ భేదాలు లేవు. అందరూ ఆయనకు సన్నిహితులే. ఆయన అందరికీ సన్నిహితుడే. ప్రజలతో మమేకమయ్యే గొప్ప నాయకత్వ లక్షణాన్ని తండ్రి నుంచి పుణికిపుచ్చుకున్నారు జగన్. తన తండ్రిని పోగొట్టుకున్న తర్వాత జగన్ ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొట్టమొదటి మాటే అందుకు నిదర్శనం. మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. ఈ మాట నుంచే మొదలైంది జగన్ ప్రస్థానం. ఇక్కడే మొదలైంది జగన్ కు రాష్ట్ర ప్రజలకు మధ్య ఆత్మీయ బంధం. జగనన్న జగనన్న జనమంతా ప్రజలందరినీ తన కుటుంబంగా అనుకోవడంతోనే జగన్ ప్రజల్లోకి ప్రయాణం మొదలుపెట్టారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు పండు ముదిసలి వరకు అందరికీ అంతే ప్రేమపూర్వక పలకరింపు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకోవడంలోనూ, భుజం తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పడంలోనూ తండ్రిని గుర్తు చేస్తూ సాగింది ఆ ప్రయాణం. రాజన్నకు ప్రతిరూపం, రాష్ట్రానికి నువ్వు రూపం. జగనన్న జగనన్న ప్రజలంతా నీవు. జగన్తో మాట్లాడుతుంటే రాజన్నతో మాట్లాడినట్టే ఉందని ప్రజలంతా చెప్పుకునేలా సాగింది ఆ ప్రయాణం. కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరించి, ప్రతి అభివాదానికి స్పందించి ముందుకు సాగే ప్రయాణమది. జగనన్న జగనన్న అంటూ ఊరూరా వినిపించిన ప్రేమపూర్వక నినాదాలు ప్రజలకు రాజన్నే తమతో ఉన్నాడన్న భావన కలిగించాయి. నిరుపేదల తోడుంటివి, నిర్భాగ్యుల నీడంటివి, మీకోసమే నేనంటివి, మీలో నేనొకడంటివి. రాజు నీవే మా రాజు
అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ పోరాటం ప్రజల కోసమే. ప్రజల శ్రేయస్సు కోసం, సంక్షేమం కోసం ఎన్ని శక్తులకు ఎదురెళ్లడానికైనా సిద్ధపడే మనస్తత్వం ఆయనది. అందుకే రాజకీయాల్లో వైఎస్ఆర్ది ఓటమెరుగని ప్రస్థానం. ప్రతిపక్ష నేతగా జనం గుండెల్ని గెలిచిన క్రమమే ఆయన్ను ముఖ్యమంత్రిని చేసింది. అధికారంతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై స్పందించడం, ప్రజల తరపున పోరాడటంలో వైఎస్ అడుగుజాడగా కదిలారు జగన్. రైతన్న నుంచి నేతన్న వరకు, విద్యార్థి నుంచి ఉద్యోగి వరకు ఎవరికి అన్యాయం జరిగినా జగన్ నిలదీశారు. దీక్షతో ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. జగన్ తమ మేలు కోరి గొంతెత్తిన ప్రతిసారి జనం బ్రహ్మరథం పట్టారు. తమ నాయకుడితో గొంతు కలిపారు. ప్రజల కోసం ప్రజల మధ్యకు వెళ్లి ఆ ప్రయాణాన్ని ఒక ప్రమాణంగా నమ్మిన వాళ్ళు, తిరుగులేని ప్రజా ప్రస్థానంగా మలుచుకున్న వాళ్ళు ఈ దేశంలో ఇద్దరే ఇద్దరు. ఒకరు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మరొకరు వైఎస్ జగన్. రెండు 2003లో రాష్ట్రంలో ప్రజలంతా కరువు కాటకాలతో అల్లాడుతున్న రోజుల్లో ఆ దారిద్ర్యానికి కారణం ఏమిటో, అసలు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడానికి వైఎస్ పాదం కదిపితే అది ప్రజా ప్రస్థానమైంది. 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వైఎస్ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో అర్థం చేసుకున్నారు. వారి కన్నీళ్లను తుడిచి ఒక భరోసా ఇస్తూ కదిలారు. ఆ పాదయాత్ర ఎప్పటికీ ఒక చరిత్రాత్మక ఘట్టం. తన తండ్రి మరణ వార్త విని గుండె ఆగి చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి వైఎస్ జగన్ కదిలితే అదొక ఆత్మీయ యాత్రగా మారిపోయింది. వెల్లువెత్తిన ప్రజాభిమానంతో అదొక ప్రస్థానమైంది. దుఃఖిత కుటుంబాలను పలకరించడంతోనే ఆ యాత్ర ఆగిపోలేదు. దారిలో ప్రతి ఊరు గుండెలకు హత్తుకుంటుంటే, రాజన్న బిడ్డ మా ఊరొచ్చాడంటూ పూలబాట పరిచి స్వాగతిస్తుంటే, ఆత్మీయంగా అన్నం ముద్ద పెడుతుంటే, హారతిచ్చి దీవిస్తుంటే ఓదార్పు యాత్ర ఒక ప్రజా ప్రస్థానమైంది. దారి పొడవునా తనకు ఎదురైన ప్రతి ఒక్కరిని పలకరించి వారి కష్టాలను అడిగి మరీ తెలుసుకున్న జగన్ ఆ ప్రజలకు రాజన్న పాదయాత్రను గుర్తు చేశారు. ప్రజల కోసం ప్రజల్లోకి 1000 కిలోమీటర్ల జగన్ ప్రయాణం కూడా ఒక చరిత్రాత్మక ఘట్టం. అది వైఎస్ అడుగుజాడ. అది కేవలం ప్రయాణం కాదు, ఒక వారసత్వ ప్రమాణం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాను కాబట్టి ఇన్ని 1000 కిలోమీటర్లు బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా తిరగని విధంగా నేను తిరగగలిగాను. బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా పేదరికాన్ని నా అంత దగ్గరగా ఎవరు చూసిండరేమో. బహుశా గోదావరి జిల్లా మృతుడు జనాలా
నవ్వలేకపోవడం ఒక రోగం, నవ్వించడం ఒక భోగం. తన చిరునవ్వుతోనే ఎదుటివారికి సగం భరోసానిచ్చిన నాయకుడు వైఎస్. ఎలాంటి సమస్యకైనా, ఎంతటి విమర్శకైనా నవ్వుతూ ఎదురెళ్లడం, నవ్వుతూనే పరిష్కరించడం ఆయన శైలి. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమైతా. తండ్రి ఆశయాల సాధనే ధ్యేయంగా ప్రజల్లోకి వచ్చిన జగన్ ఆయన చిరునవ్వును కూడా కొనసాగించారు. సమయానికి తిండి, సరిపడిన నిద్ర లేకుండా రోజుల తరబడి వేల కిలోమీటర్లు ప్రజల మధ్య ప్రయాణించిన ఎక్కడా తన చిరునవ్వును మాత్రం చెదరనీయలేదు. ఆ అభివాదమే ఒక ఆశా కిరణంలా, ఆ చిరునవ్వే కొండంత భరోసాగా అడుగడుగునా రాజన్న అడుగుజాడై సాగారు జగన్. ఎన్నుకున్న ప్రజలకు మేలు చేయాలి, నమ్ముకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి. ఇలాంటి ఆలోచనలు అమలు చేసే నాయకులే అరుదు. కానీ దానికోసం తపస్సులా పనిచేసే నాయకులను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఈ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా మారుస్తానన్న వైఎస్ తన లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించారు. ఆంధ్రప్రదేశ్ను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కలలుగన్నారు. ఆ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించారు. ప్రపంచ దేశాలు కూడా మెచ్చుకునే పథకాలు ప్రవేశపెట్టారు. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. రాజన్న ఆశయాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యంగా ఎంచుకున్నారు వైఎస్ జగన్. ఆయన కలలుగన్న హరితాంధ్రను సాధించి ఒక సువర్ణ యుగాన్ని అందించాలని వైఎస్ జగన్ ప్రతినబూనారు. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడంలో కూడా జగన్ది వైఎస్ అడుగుజాడే. వైఎస్ దూరమయ్యాక సంక్షేమం అటకెక్కి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు నేనున్నాను అని భుజం తట్టి ధైర్యం చెప్పిన జగన్ సువర్ణాంధ్ర సాధనే తన లక్ష్యమని ప్రతి సందర్భంలోనూ చెబుతూనే వచ్చారు. ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా ఆ సువర్ణ యుగాన్ని మళ్ళీ చేస్తాము అని చెప్పి గర్వంగా కూడా ఇవాళ చెబుతున్నా. ప్రతి పేదవాడి ముఖంలోనూ చిరునవ్వు చూడడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పిన జగన్ వైఎస్ఆర్ ఆశయాలే పార్టీ జెండాగా, వాటి సాధనే అజెండాగా ప్రకటించారు. జనం కోసం జగన్ ఎత్తిన జెండా వైఎస్ఆర్, జనం కోరిన జగన్ ఇచ్చిన ఎజెండా వైఎస్ఆర్. ప్రజా జీవితంలో తాను వైఎస్ అడుగు జాడ అనడానికి ప్రజల కోసం జగన్ వేసిన ప్రతి అడుగు నిదర్శనమే. తెలుగు ఆత్మ గౌరవానికి ఎప్పుడు మత్సరాధిక, తెలుగు పౌరుషాత్మకు విశ్వాసమే నింపాలిక. మన పార్టీ వైఎస్ఆర్, మన స్ఫూర్తి వైఎస్ఆర్, మన ఇజం వైఎస్ఆర్, మన ధ్వజం